Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు అలర్కులకు జ్ఞానబోధ. ఋతుధ్వజుని కథను నాగకుమారులు తండ్రితో చెప్పారు. నాగరాజైన అశ్వతరుడు తపస్సుచే సరస్వతీదేవిని మెప్పించి ఎప్పుడో చనిపోయిన తన అన్న కంబలుని బ్రతికించుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ కైలాసానికి వెళ్ళి తమ గానకళా నైపుణ్యంతో శివుణ్ణి కీర్తించి మెప్పించారు. శివుడు ఏమి కావాలో కోరుకోమనగా, కువలయాశ్వుని భార్య మదాలస నాకు కుమార్తె అయి పూర్వమున్నట్లే జన్మించవలనని నాగరాజు శివుని ప్రార్థించాడు. శివుని అనుగ్రహంతో అశ్వతరుడు మదాలసను కుమార్తెగా పొందాడు. నాగరాజు కుమారులు తమ మిత్రుడైన ఋతుధ్వజుని తమ తండ్రి వద్దకు నాగలోకము తీసుకుని వచ్చారు. ఋతుధ్వజుని మనసులోని కోరికను అనుసరించి మదాలసను అతనికి అశ్వతరుడు బహూకరించాడు. ఋతుధ్వజుడు మదాలసలు కొంతకాలము నాగలోకంలో ఉండి మదాలసతో కలిసి భూలోకంలోని తన రాజ్యానికి వచ్చాడు. కొంతకాలానికి శత్రుజిత్తు కాలధర్మం చెందుటచే కువలయాశ్వుడు రాజయ్యాడు. వీరికి 4 కుమారులు కలిగారు. మొదటి 3 కుమారులకు తండ్రి కువలయాశ్వుడు పేర్లు నిర్ణయించాడు. ఆ పేర్లకు తల్లి మదాలస నవ్వింది. కానీ 4వ కుమారుడు జన్మించగానే ఈసారి తల్లి మదాలస ఆ బాలునకు అలర్కుడు అని పేరు పెట్టింది. అలర్కుడు అనగా పిచ్చి కుక్క అని అర్థము. ఈ పేరు పెట్టినందుకు తండ్రి నవ్వాడు. ఆత్మకు పేర్లకు సంబంధం లేదని, శరీరము శాశ్వతం కాదని, వ్యవహారమునకే పేర్లని భర్తతో మదాలస చెప్పింది. మదాలస మహాపతివ్రత, యోగమాత. ఆమె పిల్లలకు చిన్నతనము నుండియే జ్ఞానాన్ని బోధించింది. మొదటి 3 కుమారులు తల్లి బోధ వల్ల యోగులై ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అలర్కునకు కూడా తల్లి మదాలస జ్ఞానబోధ చేసింది. రాజ్యమును ధర్మముగా పరిపాలించమని లాలించుతూ చెప్పింది. అలర్కుడు పెద్దవాడయ్యాడు. ఋతుధ్వజుడు అలర్కునకు రాజ్యభారం అప్పచెప్పి మదాలసతో అరణ్యాలకు వెళ్ళాడు. తాము అరణ్యాలకు వెళ్ళినప్పుడు మదాలస హితవచనములు పొదగబడిన తన వ్రేలి ఉంగరాన్ని అలర్కుడికిచ్చింది. అలర్కుడు ఎన్నో సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించినను అతనికి వైరాగ్యం ఏర్పడలేదు. ఈ విషయాన్ని గ్రహించిన అన్న సుబాహువు కాశీరాజు వద్దకు వెళ్ళి, నా తమ్ముడు నా రాజ్యమును ఆక్రమించుకున్నాడు, తిరిగి నా రాజ్యము నేను పొందుటకు నీ సహాయము కావాలనని కోరాడు. అలర్కుని పైకి కాశీరాజు దండెత్తాడు. యుద్ధములో అలర్కుడు తను ఓడిపోవదునని అనుకున్నాడు. అప్పుడు తన తల్లి తనకు ఇచ్చిన ఉంగరం గుర్తుకు వచ్చి దానిలో నిక్షిప్తపరిచినది తీసి చదివాడు. అందును వ్యామోహమును సాంగత్యమును వదలవలెను, సజ్జన సాంగత్యమునే చేయవలెను, కోరికలు వదలవలెను, మోక్షము కొరకే కోరికలు ఉండవలెను, కామవ్యాధికి మోక్షాపేక్షయే ఔషధము అని ఉన్నది. ఇది తన తల్లి ఆదేశముగా అనుకున్నాడు. మహాత్ముల కొరకు వెదకసాగాడు. దత్తభగవానుని గురించి తొలుత తన తల్లి చెప్పినది గుర్తుకు వచ్చింది. అలర్కుడు సహ్యాద్రి పర్వతానికి వెళ్ళాడు. యోగ సమాధిలో ఉన్న దత్తస్వామిని దర్శించాడు. తనను దుఃఖము నుండి విముక్తి చేయమని స్వామిని అలర్కుడు ప్రార్థించాడు. దత్తస్వామి అలర్కుని చూసి, దుఃఖమెవరికయ్యా, నీ శరీరమునకా లేక నీ ఆత్మకా? ఆలోచించి చెప్పమన్నారు. అలర్కుడు ఆలోచించాడు. ఈ స్థూల శరీరమును నేను కాను, ఇది నశించున్నది. మరి నేను అంటే ఎవరు? ఆ నేను అను ఆత్మ నాశము కానిది, దానికి హానివృద్ధులు లేవు. మరి నాకు దుఃఖమేది అని అలర్కుడు తర్కించుకున్నాడు. నేను నాది అనే మమ సర్వదుఃఖములకు మూలమైనది. ఈ శరీరము నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. అవివేకము వలన పుట్టిన మమకారమును విడువవలెను. మమకారము లేనప్పుడు వైరాగ్యము కలుగుతుంది. కోరికలు లేకుండా కర్మలాచరించుట వలన పునర్జన్మ ఉండదని యోగ విధానమును కూడా దత్తప్రభువు బోధించారు. యోగి మోక్ష సాధనమగు జ్ఞానమును తెలుసుకొనవలెను.
ప్రకృతి అంతయు అతనికి ఆత్మస్వరూపమే అని కూడా చెప్పారు. అలర్కుడు దత్తప్రభువుని బోధనలకు ఆనందించాడు. పరమాత్మ, మీ అనుగ్రహము వలన ప్రకృతి పురుషుల సంబంధం ఎరిగితిని. నాకు శత్రువు కానీ మిత్రుడు కానీ లేరు, సుఖదుఖములు లేవు. ఇప్పుడు నా అజ్ఞానమంతయు మీ దయ వలన నశించినది అని దత్తప్రభువునకు నమస్కరించి సెలవు తీసుకుని అలర్కుడు కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు. అచ్చటనే ఉన్న తన సోదరులను చూశాడు. ఈ రాజ్యము నాకు వద్దు, దీనిని తామే తీసుకొని పరిపాలింపుడని కాశీరాజుని అలర్కుడు కోరాడు. ఇతనిలోని పరివర్తనకు అతని సోదరులు కాశీరాజు ఆశ్చర్యపోయారు. అప్పుడు సుబాహుడు అలర్క, మన తల్లి మదాలస మా ముగ్గురిని ఆధ్యాత్మిక జ్ఞానుల మగునట్లు చిన్న వయస్సులోనే తీర్చిదిద్దినది. కానీ నీవు విషయ చింతనలో ఉండి భోగములకు దాసుడువై ఉండుటచే నీ మనస్సును ఆధ్యాత్మిక చింతన వైపు మరల్చుటకు నేను ఆశ్రమము నుండి కాశీరాజు వద్దకు వచ్చి వారిని ప్రేరేపించి నీపై దండయాత్ర చేయించితిని. కానీ మాకు రాజ్యం అవసరము లేదని చెప్పాడు. నీవే ఉంచుకొనుము, నీకు ఆత్మజ్ఞానము కలిగినది, అదే నేను కోరినది అని చెప్పాడు. కాశీరాజుకు సుబాహు జ్ఞానబోధ చేశారు. అలర్కుడు తన జ్యేష్ఠ కుమారునకు రాజ్యభారం అప్పచెప్పాడు. తాను సర్వసంగ పరిత్యాగము చేసి అరణ్యాలకు వెళ్ళాడు. గొప్ప యోగి అయ్యాడు. శ్రీదత్త భగవానుల్లో ఐక్యమయ్యాడు. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.